నమస్తే, వెల్కమ్ టు మాన్యూస్ తెలుగు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగు యువత మరియు ఐటీడీపీ ప్రెసిడెంట్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ జానీ సైదా మరియు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని మైటీడీపీ యాప్ వినియోగంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆధునిక రాజకీయాల్లో సాంకేతిక కీలకమని, పార్టీ కేడర్ను క్షేత్రస్థాయి నుంచి అనుసంధానించడానికి ఈ యాప్ ఒక వంతెనలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త మరియు నాయకుడు మైటీడీపీ యాప్ను భాగస్వామ్యం కావాలని, పార్టీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరియు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా గారికి, అదేవిధంగా మైటీడీపీ యాప్ కోసం వచ్చిన మన యువకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మన చీఫ్ మేనేజరు మరి అసెంబ్లీ సెగ్మెంట్ నర్సరావుపేట కావూరు శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. మనం 7 ఏళ్ళుగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రిగా ఉండి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మైటీడీపీ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా మరి మహాశక్తి మహిళలందరూ కూడా యాప్ని అప్లోడ్ చేసుకోవడం వల్ల మనం అందరం కూడా మన సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకి చేరువవడానికి, అదేవిధంగా పెన్షన్స్ కూడా మరి ప్రజలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి, హౌసింగ్ సైట్స్ కానీ, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేట్లో ఉన్న లోన్స్ రాపోయినా కానీ వీటన్నిటిని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ప్రజలతో మమైకమై వాళ్ళకున్న ఇబ్బందులను క్లియర్ చేయడానికి మైటీడీ యాప్ ద్వారా మనం అందరం కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని ఎక్కువ మంది మైటీడీ యాప్ని మన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కనుక ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ప్రజలకి ఇబ్బంది వచ్చినా మనతో డైరెక్ట్గా మైటీడీ యాప్లో వాళ్ళే మనకు తెలియజేస్తారు. దానికి మనం తగిన సహాయం వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మైటీడీ యాప్ని ఎక్కువ వాడుకోవాలి. మరి టీఎన్ఎస్ఎఫ్ కానీ, తెలుగు యువత కానీ వీళ్ళందరూ కూడా దీన్ని ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకోవాలి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా యూత్లో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా చదువుకున్న మహిళలు కానీ, చదువుకున్న యువకులు కాలేజీలో కూడా వెళ్ళి మనం అందరూ కూడా మైటీడీ యాప్ని మరి అందరూ కూడా చేరువేటెడ్ చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగింది.